పై 7 లోకాలలో చివరిదైన సత్యలోకంలో ఉండే బ్రహ్మదేవుడు కూడా ఈ చలిదిబువ్వల తతంగం చూసి ముక్కు మీద వేలు వేసుకుంటున్నాడు. తన కన్యములు లేక తనరారి మమ్ముల విభుడైయు క్రేపుల వెదకువాని అఖిలజ్ఞుడై ఒక్కడయ్యు అజ్ఞాకృతి చెలికాండ్ర పిక్కండ్ర చీరువాని బహిరంతరాద్యంత భావశూన్యుండయ్యు అంతంత అడుగు చొప్పరయువాని గురుగభీరుండయ్యు గురువుల వారుచు అట్టిట్టు పాతరలాడువాని జాతిరహితుడయ్యు చతుర గోపార్భక భావమెల్ల అచ్చుపడిన మేని చెలువాని హస్తసీతాన్న కబళంబువాని కాంచనపుడు వాణి మగడు ఆ ఆ ఆ విశ్వమంతా తానే అయినవాడు, ముగ్గురు మూర్తులకు మూలమైనవాడు అయినా నేలకు దిగివచ్చి ఆలను కాచుకుంటున్నాడు. సర్వమూ తెలిసినవాడైనా ఏమీ తెలియని వానిలాగా చిలికాండ్రను కలుపుకుని తిరుగుతున్నాడు. లోపల వెలుపల తుది మొదలు అనే భావాలు లేనివాడైనా ఏవో గుర్తులను గమనిస్తూ ఉంటాడు. లోతు ఎంతో తెలియడానికి ఎవ్వరికీ సాధ్యం కానివాడు. కాని చైతన్యానికి రూపం వచ్చిందా అన్నట్లు పరుగులు తీస్తూ నటనలు చూపుతూ ఉండేవాడు. జాతి ఇది అని నిర్ణయించడానికి వీలు లేనివాడు గొల్లపిల్లల సంగడి కాడై ఆడుకుంటున్నాడు. పైగా చేతిలో చద్దిబువ్వ ముద్ద పట్టుకుని తిరుగుతూ పరమ సుందరమూర్తి అయి కనపట్టుతున్నాడు అనుకుంటూ బ్రహ్మగారు శ్రీ జగన్నాథుణ్ణి తదేక భావనతో త్రికరణాలతో ఆరాధించుకొన్నారు.